హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లైవ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది అడుగుతున్న రీసెంట్లీ డౌట్ ఏంటంటే, ఈ రీసర్వేలో పొలాలు కొద్ది తగ్గుతూ పెరగడం జరుగుతుంది. అది వాస్తవమే. ఎందుకంటే అది పూర్వం ఏమైందంటే చైన్లతోటి కొలతలు జరిగినాయి. ఇప్పుడు అంతా డిజిటల్గా జరుగుతుంది. చైన్తో కొలిసినప్పుడు వచ్చే ఎర్రర్స్ కొద్దిగా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ కాబట్టి ఎర్రర్స్ రావు. దానివల్ల చాలామంది రీసర్వేలో సార్ నాకు 5 సెంట్లు తగ్గింది, నాకు 2 సెంట్లు తగ్గింది, నాకు 3 సెంట్లు తగ్గింది, వాళ్ళు పెరుగుతున్నాయి కూడా. ఒక్కొక్కరికి ఏరియాలో ఈ ఏరియాని బట్టి కొంత ఏరియా పెరుగుతుంది కూడా. సో దానివల్ల ఏంటంటే ఈ రీసర్వేలో కనుక మీరు ఎప్పుడైతే 61A నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ చూడండి. నోటీస్ చూసి దాంట్లో క్లియర్గా ఉంటుంది ఏమని, మీ భూమి ఎంత కొలిసాము, ఎంత ఉంది, ఈ సబ్ డివిజన్లో ఎంత ఉంది, దీనికి పలానా ఎల్పీ నెంబర్ అలాట్ చేస్తున్నాము, మీకు ఓకేనా అని చెప్పేసి మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీరు మొత్తం చదువుకుని 1-2 సెంట్లకు ఎప్పుడైనా సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఎకరానికి 5 సెంట్లు ఇంతకుముందు పూర్వం ఎలవెన్స్ ఉండేది. ఆ దాంట్లో ఏంటంటే రైతు వారీగా అడ్జస్ట్మెంట్లు చేయడానికి ఏంటంటే చాలామంది సర్వేలు కానీ ఎవరైనా సరే అటు ఇటుగా యావరేజ్గా కొన్ని చేస్తుండేవాళ్ళు. 1 సెంటు 2 సెంటు ఏమైనా పొలాల్లో ఎవరు రైతు వారికి పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒకవేళ పంట బోధులో కొంత ఏరియా పోతుంది, పంట బోధులో వీళ్ళ చేతుల నుంచి పంట బోధ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ పంట బోధ చుట్టూ ఇటేపు గట్టు కూడా ఆయనది అయితే ఆ గట్టు వదిలేసి లోపల గట్టు నుంచి కొలిసేసి రాసుకుని అనిపించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏమైంది, ఈ సబ్ డివిజన్లో ఈ గట్టు వరకు ఆయనకే ఉంటుంది కాబట్టి చూస్తే ఈయనకి ఏరియా పెరుగుతుంది. ఈ మాకేంటంటే 92 గజాలే ఉండాలి, మాకు ఎకరం వచ్చేసిందండి అంటారు కొందరు. కొందరు ఏంటంటే ఎకరం ఉండాల్సింది 92 గజాలు వచ్చింది, 97 గజాలు వచ్చింది, 93 గజాలు వచ్చింది. ఏదో ఇక ఏంటంటే అవన్నీ ఏంటంటే పూర్వం డిజిటల్గా చేయలేనప్పుడు జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్ని ఇప్పుడు రీసర్వే ఏమవుతుందంటే పక్కాగా కోఆర్డినేట్స్తో, శాటిలైట్ కోఆర్డినేట్స్తో ఆ కోఆర్డినేట్ పిన్ టు పిన్గా వేస్తుంది. సో దానివల్ల మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ రీసర్వేలో జరిగేటప్పుడు చాలామందికి ఏరియాలు తగ్గడం కాదు, అది పూర్వం నుంచి ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని ఇప్పుడు అది క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు అది మనకి ఎంత అయితే ఉందో అంత అనేది సహజంగా ఉండాలి. అలా కాకుండా మన పక్క ఆయనకి ఎక్కువ ఉండి మన తగ్గింది అనుకోండి, అది సహజంగా ఆయన మన గట్టు కొట్టారని చెప్పేసి అర్థమవుతుంది, ఆయన దానికి అప్పు చెప్తారు, మనకి ఇస్తారు. అలా కాకుండా ఆ ఎఫ్ఎంబి మొత్తం లాక్ చేసినప్పుడు ఆర్ఎస్ఆర్ ప్రకారం ఎవరిది అంత డిలే చేసినప్పుడు ఆ ఏరియాలో మన పాత డాక్యుమెంట్లో ఒక ఏరియా ఉంటుంది, ఆర్ఎస్ఆర్లో ఒక ఏరియా మనకు కనపడుతుంటుంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఆర్లో ఉన్నటువంటి కాపీ ఏరియాని మనం ఫైనల్ చేసుకోవాలి. సో దాన్ని బట్టే మనం ఏంటంటే అడంగుల్లో కనుక చిన్న ఇదే రీసర్వే జరిగినప్పుడు అడంగుల్లో మనం తక్కువ ఎక్కించుకుంటే కనుక ఇంతకుముందు ఏం చేసే సిస్టమ్ వాళ్ళు ఈ 3 సెంట్ 4 సెంట్ దాంట్లో క్లోజ్ చేద్దాంలే, ఈ మళ్ళీ ఇతర లైన్ ఉంచడం ఎందుకు అని చెప్పేసి రౌండ్ ఫిగర్ చేంజ్ చేసేవాళ్ళు. వీఆర్ఓల దగ్గర ఉండే ఏమంటే ఇలా కాదు, ఇంత ఉంది దీన్ని కూడా కలుపుకొని పెట్టేసుకోండి, తర్వాత చూసుకోవచ్చులే అంటే పూర్వం కూడా వీళ్ళు కూడా 2-3 సెంట్ల గురించి పెద్దగా ఎవరు ఆలోచించేవాడు కదా. ఎందుకంటే అప్పుడు ల్యాండ్ రేట్లు కూడా పెద్దగా ఉండేవి కాదు కాబట్టి వీళ్ళు కూడా నార్మల్గా ఏముంది 2-3 సెంట్లే అని చెప్పేసి డాక్యుమెంట్లు రాయించుకునేవాళ్ళు. ఒక్కొక్కరు అయితే ఆల్రెడీ తక్కువ ఉంటుందని తెలుసు ల్యాండ్, అడంగుల్లో ఎక్కువ కనపడుతుంది, వీళ్ళు తెలిసే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ మళ్ళీ వచ్చి వీళ్ళని అడుగుతారు, ఏమంటే మాకు తగ్గిందండి, మాకు అప్పు చెప్పండి అనేసి తెలివిగా రైతులకి అలా ఉంటారన్నమాట. సో దానివల్ల ఏం ఇబ్బంది ఏమి లేదు. మీరు కనుక రీసర్వే జరిగినప్పుడు ఈ తగ్గే ఏరియాల గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. పూర్వం నుంచి తగ్గిన ఏరియానే మీది ఉంటుంది, అలాగే అనుభవం ఉన్నారు, దాన్ని ఇప్పుడు మీకు క్లియర్గా ఫైనల్ చేసి మీకు అప్పు చెప్తున్నారు. ఇది ఇప్పటికీ ఎప్పటికీ మళ్ళీ ఏ రీసర్వే జరిగి 100 సంవత్సరాల వరకు దీనికి జరపడం అని జరగదు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ 2 సెంటు తగ్గింది 3 సెంటు తగ్గింది అన్న విషయాలు మీరు ఆ మనసులో పెట్టుకోవద్దు. మీ ల్యాండ్ పూర్వం నుంచి అనుభవం ఎంత ఉన్నారో అంతే ల్యాండ్ మీకు కొత్త ఎల్పీ నెంబర్తో మీకు క్లియర్గా అడంగుల్లో అప్డేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే నా ఏరియా తగ్గిపోయిందని 1 సెంటు తగ్గింది 2 సెంట్ల గురించి, ఎందుకంటే పూర్వం నుంచి తగ్గి ఉన్న ల్యాండే డాక్యుమెంట్లో మీరు అనుభవం రాసుకున్నారు. ఇప్పుడు రీసర్వే చేసి కంప్లీట్ చేసేది పరిపూర్ణంగా ఉన్నటువంటి ల్యాండ్ని రోవర్స్తో అంటే డిజిటల్గా శాటిలైట్ కోఆర్డినేట్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేసుకొని పిన్ టు పిన్ ఏ ఎర్రరో లేకుండా 1-2 సార్లు చెక్ చేసి తర్వాతే విలేజ్ సర్వేలకు అప్పు చెప్తారు. విలేజ్ సర్వేలు దాన్ని బేస్ చేసుకుని చక్కగా మీ ల్యాండ్ కొలిసి ఎంత ఎంజాయ్మెంట్లో ఉన్నారో అంత ఎంజాయ్మెంట్ మీకు అప్పు చెప్తారు. ఓకే ఫ్రెండ్స్.
ఇంకేం డౌట్స్ ఉంటే మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి. నేను దాని మీద వీడియో చేసి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను నాకు తెలిసినంత వరకు సరి చేస్తాను.